sir. My name is Lakshmi. I am from Sriveda Real Estate SLV Consultancy. ఈ పోటీ ప్రపంచంలో అందరితో పోటీ పడుతుంటాం సార్. ఎందుకు పోటీ పడుతుంటామంటే సక్సెస్, అందరికీ సక్సెస్ అనేది రావాలని. ఆ సక్సెస్ ఎలా ఉండాలంటే మన లైఫ్ని ఒక రేంజ్లో నిలబెట్టాలన్న దానికి పోటీ పడతాం. బట్ ఈ పోటీ ప్రపంచంలో నేను ఎవరితో పోటీ పడను సార్, నాకు నేనే పోటీ పడతాను. ఆ పోటీ ఎలా ఉండాలంటే నా లైఫ్ని ఒక చేంజ్, ఒక స్టెప్ కాదు 100 స్టెప్లు పైకి నిలబెట్టాలన్న విషయంతోనే పోటీ పడతాను. అందుకే నేను ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాను. ఈ ప్లాట్ఫామ్లోకి నేను వచ్చేటప్పుడు ఒక లేడీ రియల్ ఎస్టేట్ ఏంటి, జెంట్స్ మాత్రమే చేయగలిగిన ఫీల్డ్ అంతా మాస్ ఉంటారు, లేదా ఒక డిఫరెంట్ కేటగిరీస్ వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరినీ మనం మౌల్డ్ చేసుకోవాలి, వీళ్ళందరితో మనం మౌల్డ్ అవ్వాలి. ఒక ఫ్లాట్ కొనిపించాలి అంటే 10 lakhs to 1 CR 2 CR అలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. వాటిని అన్నిటిని మనం చేయగలమా అన్న క్వశ్చన్ మార్క్కి నేను వేసుకునేది ఒకటే సార్. బట్ ఇప్పట్లో ఆడవాళ్ళు సాధించలేనిది ఏదీ లేదన్నదే నాకు ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. మేడం, ఒక డౌట్. ఓకే, రియల్ ఎస్టేట్ రంగంలో మహిళలు రాణించడం కష్టం, అదొక అంశం. అయితే రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా పెట్టుబడితో కూడింది. మీరు దాన్ని ఎలా అధిగమించారు? మీరు ఆల్రెడీ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చారా, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చారా? అసలు మీ నేపథ్యం ఏంటి? నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. మేమేం హయ్యర్ సెక్షన్ ఫ్యామిలీ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈరోజు నేను ఒక స్టేజ్కి రాగలిగాను అంటే 2 కార్స్, నాకు నచ్చిన విధంగా నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని, నాకు నచ్చిన విధంగా నేను నా లైఫ్ని ఒక డిఫరెంట్గా అంటే ఒక 5 years బ్యాక్కి ఇప్పటికి డిఫరెంట్ మోడల్గా చేంజ్ చేసుకొని నిలబడ్డాను అంటే రియల్ ఎస్టేట్ అనేది జీరో పెట్టుబడితో స్టార్ట్ చేశాము. ఈ జీరో పెట్టుబడితో స్టార్ట్ చేసి ఇప్పుడు 20 to 25 మెంబర్స్కి మేము ఉపాధి కల్పిస్తున్నాము. మా బ్రాంచెస్, ఫస్ట్ బ్రాంచ్ని స్టార్ట్ చేసిన రోజు సింగిల్గా నేను మా బ్రదరే ఉన్నాం. ఈరోజు మా కింద దాదాపుగా ఒక 50 to 100 మెంబర్స్ వర్క్ చేసే స్టేజ్కి వచ్చాము. ఒంగోలు టౌన్ మొత్తంలో టాప్ పొజిషన్లో ఉన్నాము. మాది ఒంగోలు టు అమరావతికి విస్తరించాలనుకుంటున్నాను నేను ఆలోచన. మేడం, మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు అమరావతి క్యాపిటల్ కాబోతుంది కదా, అటువైపు కూడా విస్తరించే ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? మీ భవిష్యత్తును ఎలా మీరు ఊహించుకుంటున్నారు? ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కాబోతుంది కదా సార్, దాని మీద కూడా మేము ఆల్మోస్ట్ అక్కడ కూడా మేము అప్రూవల్ లేఅవుట్స్ని ఎలా మధ్యతరగతి ప్రజలకు ఎలా అందించగలమన్న వేలో వెళ్తున్నాము. మధ్యతరగతి ప్రజలు ఒక ఫ్లాట్ని తీసుకోగలిగిన స్టేజ్ని ఎలా మనం అక్కడ ఎన్ని గదుల్లో దాన్ని సెట్ చేస్తే ఒక మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్న దాంతో మేము చూస్తున్నాము. ఇప్పటి వరకు మాతో జర్నీ చేసిన మా కస్టమర్లందరూ వాళ్ళ రెఫరెన్స్ నెంబర్స్తోనే మేము ఈ స్టేజ్కి వచ్చాము. బట్ అమరావతిలో కూడా మేము మా రియల్ ఎస్టేట్ని స్టార్ట్ చేస్తున్నాము.